ఏ హై గైస్, పీబీఆర్ జోన్. మనం ఇప్పుడు పలంనేర్ నుంచి కృష్ణగిరికి అయితే వెళ్ళిపోతున్నాము. కృష్ణగిరిలో ఉన్న కాలభైరేశ్వరుడు స్వామి గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. కృష్ణగిరి అయితే 110 కిలోమీటర్స్ అయితే వస్తుంది పలంనేర్ నుంచి. దారిలో వెళ్తూ వెళ్తూ మన పలంనేర్ లో ఉన్న ఫేమస్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం. ఆ టెంపుల్ ఏదో కాదు, మొరుం టెంపుల్ గురించి అయితే నేను లాస్ట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసినాను. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. మొరుం టెంపుల్ లో దర్శనం అయితే చేసుకొని మన డెస్టినేషన్ కృష్ణగిరి కాలభైరేశ్వరుడు స్వామి గుడికి అయితే బయలుదేరిపోయాము. మీకు కుప్పం దాటుతానే మొత్తం ఘాటే వస్తుంది. ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈ ఘాట్ రోడ్ లో అయితే. లొకేషన్స్ కూడా హెవీగా ఉన్నాయి. ఇక్కడ తమిళనాడు బార్డర్ కి అయితే ఎంటర్ అయిపోయాం మనము. ఇదే కాలభైరేశ్వరుడు స్వామి గుడి. ఈ టెంపుల్ కి అయితే 2 దారులు ఉన్నాయి. ఒకటి ఫ్రంట్ నుండి కూడా వెళ్ళొచ్చు, ఇంకోటి బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. మనమైతే ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచే వెళ్తున్నాము. అక్కడ కనిపిస్తున్న కొండ కింద అయితే గుడి ఉంటుంది. మీకు టెంపుల్ గురించి అయితే మొత్తం చెప్పేస్తా, ఎక్స్ప్లోర్ చేసేస్తా. కృష్ణగిరిలో ఉన్న ఫేమస్ టెంపుల్ ఇదైతే కాలభైరేశ్వరుడు స్వామి గుడి. చాలా పెద్ద టెంపుల్ ఇదైతే. మొత్తం 3 స్టేట్స్ నుండి అయితే ఈ గుడికి వస్తారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక నుండి అయితే వస్తారు. కాలభైరేశ్వరుడు స్వామి గుడి కాబట్టి ఇక్కడ కుక్కలు అయితే ఫుల్ గా ఉంటాయి గుడి చుట్టూనే కాకుండా గుళ్ళోపలు కూడా ఉంటాయి. ఈ గుడి అయితే శివుడి గుడి. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్న గుడి అయితే కాలభైరేశ్వరుడు స్వామి గుడి. ఫైనల్ గా కాలభైరేశ్వరుడు స్వామిని అయితే దర్శనం అయితే చేసుకునేసినాము. టెంపుల్ లో అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మన పలంనేర్ నుంచి జస్ట్ 110 కిలోమీటర్స్ ఉంటుంది ఇది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటే వెళ్ళిపోండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా. ఇన్స్టాలో అయితే ఫాలో చేయండి, యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేయండి. పీబీఆర్ జోన్.